దేవుని హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చెప్పబోయేటటువంటి వాక్యం దేవుని యొక్క వాక్కు అనేక మంది భక్తులకు ప్రత్యక్షమైంది. ముందుగా ఇర్మియా 35:1 యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై, ఇర్మియా 34:12 యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై, యెహోవా యొద్ద నుండి వాక్కు భక్తులకు ప్రత్యక్షమైంది. ఆ వాక్కు వాక్యమై ఉన్నది. యోహాను సువార్త 1:1 స్పష్టంగా రాయబడింది. అందరికీ తెలిసిన వాక్యమే. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అదే 1:14 ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారి మన మధ్య సంచరించెను. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్కు పాత నిబంధన గ్రంథంలో అన్ని పేజీల్లో అన్ని గ్రంథాల్లో వాక్కు 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 అని వాక్కు ప్రత్యక్షమైంది. వాక్కు దేవుని యొద్ద నుండి వచ్చి ప్రత్యక్షమైంది. వాక్కు వచ్చి వినబడాలి, కానీ ప్రత్యక్షం అవడం ఏంటి? ప్రత్యక్షమైందంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. చివరి వచనం చూడండి, ప్రకటన గ్రంథం 19:13 చెప్తాడు, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉండెను. అంటే దేవుని వాక్యము అనే నామము యేసుక్రీస్తు ప్రభువుకు పెట్టబడి ఉన్నది. ఆ వాక్యమై ఉన్న దేవుడై ఉన్న వాక్యము, వాక్కు యెహోవా యొద్ద నుండి బయలుదేరిన వాక్కు. ఈ యొక్క సూక్ష్మమైన అర్థాన్ని మీరందరూ అర్థం చేసుకున్నట్టయితే, హృదయంలో వాక్యం ఉంటే దేవుడు హృదయంలో ఉన్నట్టు. ఆ వాక్యము మనల్ని ప్రతి పాపమును ఒప్పింపజేస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆ వాక్యము వాక్కు దేవుని యొక్క వాక్యము, దేవుడు యేసుక్రీస్తు ప్రభువే మనల్ని కడిగి, తన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి వాక్యాన్ని మనలో